Sarath Chandra and welcome to my channel Solve Math with Sarath. Similar triangles chapter lo చివరి వీడియో ఇది. చాప్టర్ లో ఉన్నటువంటి 4th ఎక్సర్సైజ్ లో కొన్ని ఇంపార్టెంట్ సమ్స్ తోటి ఈ సిమిలర్ ట్రయాంగిల్స్ చాప్టర్ మనం ముగిద్దాం. సో అవేంటో ఒకసారి ప్రాబ్లం చూద్దాం మనం. సో అందులో ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం మనం. ఈ ఫస్ట్ ప్రాబ్లం చూసినట్లయితే ఇందులో మనకి ABC is a equilateral triangle and D is a point on BC such that BD is 1/3 of BC. Then show that 9AD square is equal to 7AB square. ఇది మనం ప్రూవ్ చేయాల్సిన విషయం. దీనికోసం మనం ముందుగా ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏబీసీని తీసుకుందాం. ఏబీసీ ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో ఈచ్ సైడ్ ఏ అనుకుందాం మనం. దట్ మీన్స్ ఏబీ ఈజ్ ఈక్వల్ టు బీసీ ఈజ్ ఈక్వల్ టు సిఏ ఈజ్ ఈక్వల్ టు ఏ. అలాగే మనకి ఇంకా ఈ ప్రాబ్లం ఇచ్చిన ఇంకో విషయం ఏంటంటే బీడీ ఈజ్ ఈక్వల్ టు 1/3 ఆఫ్ బీసీ. సో బీడీ డి అనే ఒక పాయింట్ ఉంది బీసీ సైడ్ మీద. ఈ డి అనేది ఏం చేస్తుందంటే బీసీలో 1/3 ఉంటుంది. కాబట్టి బీడీ ఈజ్ ఈక్వల్ టు 1/3 ఆఫ్ బీసీ. దట్ మీన్స్ 1/3 ఆఫ్ ఏ. హాఫ్ మీన్స్ ఇంటూ చేస్తాం మనం. దట్ మీన్స్ A/3 అవుతుంది బీడీ వాల్యూ. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఏ నుంచి బీసీ మీదకి మనం యాటిట్యూడ్ డ్రా చేద్దాం. సో మీకు తెలుసు ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో మనం యాటిట్యూడ్ డ్రా చేస్తే అదే మీడియన్గా కూడా వర్క్ చేస్తుంది. కాబట్టి ఏఈ డివైడ్స్ ద ఆపోజిట్ సైడ్ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్. దట్ మీన్స్ బిఈ ఈజ్ ఈక్వల్ టు ఈసీ ఈజ్ ఈక్వల్ టు A/2. బిఈ ఈసీ రెండు కూడా A/2కి ఈక్వల్ అవుతాయి. ఓకే, ఇప్పుడు బీసీ సైడ్లో మనకు తెలిసిన పార్ట్స్ చూద్దాం మనం. బీడీ ఈజ్ A/3 అండ్ బిఈ ఈజ్ A/2. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే డిఈ ఫైండ్ అవుట్ చేద్దాం. సో డిఈ కావాలంటే మనం బిఈ నుంచి బీడీని మైనస్ చేయాలి. కాబట్టి బిఈ A/2 మైనస్ బీడీ A/3. A/2 మైనస్ A/3. సో ఎల్సిఎం 6 అవుతుంది. సో 6లో 2 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 3 టైమ్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3A. అలాగే 3 6లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 2 ఇంటూ ఏ 2A. దట్ మీన్స్ 3A మైనస్ 2A/6. దట్ మీన్స్ డిఈ ఈజ్ ఈక్వల్ టు A/6 వచ్చింది. ఇప్పుడు మనం ట్రయాంగిల్ ఏఈడి తీసుకుందాం. ట్రయాంగిల్ ఏఈడిలో ఏడి అనేది హైపోటెన్యూస్ అవుతుంది, ఎందుకంటే ఈ దగ్గర 90 డిగ్రీస్ యాంగిల్ ఉంది కాబట్టి. ఇప్పుడు మనం దీంట్లో పైథాగరస్ థియరంని అప్లై చేద్దాం. సో సిన్స్ ఏడి ఈజ్ హైపోటెన్యూస్, ఏడి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏఈ స్క్వేర్ ప్లస్ డిఈ స్క్వేర్. సో ఏడి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏఈ స్క్వేర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ ఒకసారి జాగ్రత్త చూడండి. ఏఈ అనేది యాల్టిట్యూడ్. సో యాల్టిట్యూడ్ ఇన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ప్రీవియస్ ఇయర్ మనం చెప్పుకున్నాం. యాల్టిట్యూడ్ హైట్ ఆఫ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు √3/2a. కాబట్టి ఏఈ వాల్యూ √3/2a అవుతుంది. దట్ మీన్స్ √3/2a హోల్ స్క్వేర్ ప్లస్ డిఈ వాల్యూ A/6 మనం ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి A/6 హోల్ స్క్వేర్. సో √3/2a హోల్ స్క్వేర్ని హోల్ స్క్వేర్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ √3 స్క్వేర్ చేస్తే 3, 2ని స్క్వేర్ చేస్తే 4, ఏని స్క్వేర్ చేస్తే A స్క్వేర్. దట్ మీన్స్ 3/4a స్క్వేర్ వస్తుంది. అలాగే A/6ని హోల్ స్క్వేర్ చేస్తే A²/36 వస్తుంది. సో రెండింటికి మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం. ఏడి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసినట్టయితే సో ఎల్సిఎం 36 అవుతుంది. 36లో 4 9 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 9 ఇంటూ న్యూమరేటర్ 3a² 27a² ప్లస్ సెకండ్ టర్మ్లోకి వచ్చేసరికి సెకండ్ టర్మ్లో డినామినేటర్ 36 ఎల్సిఎం 36లో 1 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 1 ఇంటూ న్యూమరేటర్ a² అవుతుంది బై 36. కాబట్టి 27a² ప్లస్ a²/36 అవుతుంది. దట్ మీన్స్ 27a² ప్లస్ a² ఈజ్ 28a²/36. సో 28 36 రెండిట్లో కూడా 4 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. 4 7 టైమ్స్, 4 9 టైమ్స్. దట్ మీన్స్ ఏడి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 7a²/9. ఇప్పుడు ఏం చేద్దామంటే 9 ట్రాన్స్ఫర్ చేద్దాం. 9AD స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 7a². 7a ప్లేస్లో మనం ఏబీ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఆర్ ఏ బదులు ఏబీ వాల్యూ రాసుకుందాం మనం. కాబట్టి 9AD స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 7AB స్క్వేర్. ఈ విధంగా మనకి ఈ ప్రాబ్లం అడిగినట్టుగా ప్రూవ్ చేయడం జరిగింది. సో ఈ ప్రాబ్లంలో ఏబీసీ ఇస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ఈజ్ ఎట్ బి. కాబట్టి ఏసీ అనేది మనకి హైపోటెన్యూస్ అవుతుంది. అలాగే బీసీ సైడ్ మీద మనకి డిఈ అనే 2 పాయింట్స్ ఉన్నాయి. ఈ డిఈ అనే 2 పాయింట్స్ ఏం చేస్తున్నాయంటే దే ఆర్ ట్రైసెక్టింగ్ ద సైడ్ బీసీ.
సో ట్రైసెక్షన్ అంటే ఈక్వల్ పార్ట్స్ చేయడం. సో ఇప్పుడు బీసీ సైడ్ ఏమవుతుందంటే బీడీ, డిఈ అండ్ ఈసీ అనే 3 ఈక్వల్ పార్ట్స్ అవుతుంది. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే బీడీ వాల్యూ ఏ అనుకుందాం. దట్ మీన్స్ బీడీ ఈజ్ ఈక్వల్ టు డిఈ ఈజ్ ఈక్వల్ టు ఈసీ కాబట్టి బీడీ వాల్యూ ఏ అవుతుంది, అలాగే డిఈ వాల్యూ ఏ అవుతుంది, ఈసీ వాల్యూ కూడా ఏ అవుతుంది. సో దట్ మీన్స్ వీటి మెజర్మెంట్స్ మనం వరుసగా రాసినట్టయితే బీడీ ఈజ్ ఈక్వల్ టు ఏ, బి నుంచి ఈకున్న డిస్టెన్స్ 2a అవుతుంది, బి నుంచి సికున్న డిస్టెన్స్ 3a అవుతుంది. సో మనం వరుసగా ఇందులో మనకి చూసినట్టయితే 3 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ మనకి కనిపిస్తున్నాయి. ఆ 3 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఏంటంటే వరుసగా ఏబిడి, ఏబిఈ అండ్ ఫైనల్లీ ఏబిసి. సో మనం మొట్టమొదటిగా ట్రయాంగిల్ ఏబిడి తోటి స్టార్ట్ చేద్దాం. సో ట్రయాంగిల్ ఏబిడి ఈజ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సిన్స్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 90 degrees. ఇందులో మనకి ఏడి అనేది హైపోటెన్యూస్ అవుతుంది. ఏడి హైపోటెన్యూస్ కాబట్టి ఏడి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీడీ స్క్వేర్. సో ఏడి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి అంటే వాల్యూ మనకు తెలియదు కాబట్టి ఏబి స్క్వేర్ ప్లస్ బీడీ ఈజ్ ఈక్వల్ టు ఏ కాబట్టి సో ఏబి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అవుతుంది. సో దీనికి మనం ఫస్ట్ ఈక్వేషన్ ఇద్దాం. సో ఏడి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అనేది ఫస్ట్ ఈక్వేషన్. నెక్స్ట్ ఈసారి సెకండ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. సో సెకండ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మీరు చూసినట్టయితే ఏబిఈ. సో ఏబిఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఏఈ అనేది హైపోటెన్యూస్ అవుతుంది కాబట్టి పైథాగరస్ థియరం యూజ్ చేసినట్టయితే ఏఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బిఈ స్క్వేర్. మళ్ళీ వన్స్ అగైన్ మనకి ఏబి వాల్యూ తెలియదు కాబట్టి ఏబి స్క్వేర్ రాసుకుందాం. బిఈ వాల్యూ 2a, ఇందాక మనం ఫైండ్ అవుట్ చేసాం. ఏ ప్లస్ ఏ 2a అవుతుంది కాబట్టి 2a హోల్ స్క్వేర్. దట్ మీన్స్ ఏఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ 2a హోల్ స్క్వేర్ చేస్తే 4a స్క్వేర్ అవుతుంది. దీనికి మనం సెకండ్ ఈక్వేషన్ ఇద్దాం. ఇక ఫైనల్లీ ట్రయాంగిల్ ఏబిసి మనకి ఇచ్చినటువంటి ఒరిజినల్ ట్రయాంగిల్ తీసుకుందాం మనం. ఏబిసి ఇందులో ఏసీ హైపోటెన్యూస్ అవుతుంది కాబట్టి ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. మళ్ళీ వన్స్ అగైన్ మనకి ఏబీ వాల్యూ తెలియదు, ఏబీ హోల్ స్క్వేర్ అవుతుంది, ఏబీ స్క్వేర్ అవుతుంది ప్లస్ బీసీ వాల్యూ 3a బికాస్ ఏ ప్లస్ ఏ దట్ మీన్స్ 3a అవుతుంది. దట్ మీన్స్ 3a హోల్ స్క్వేర్ కాబట్టి ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ 3a హోల్ స్క్వేర్ చేస్తే 9a స్క్వేర్ అవుతుంది. సో దీనికి మనం థర్డ్ ఈక్వేషన్ ఇద్దాం. సో మళ్ళీ ప్రూవ్ చేయమన్నది 8a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3ac స్క్వేర్ ప్లస్ 5ad స్క్వేర్ ప్రూవ్ చేయమన్నాడు. ఇందులో మనం ప్రూవ్ చేసిన దాంట్లో రైట్ హ్యాండ్ సైడ్ పార్ట్ తీసుకుందాం మనం. సో రైట్ హ్యాండ్ సైడ్ పార్ట్ మీన్స్ 3ac స్క్వేర్ ప్లస్ 5ad స్క్వేర్. సో 3ac స్క్వేర్ ప్లస్ 5ad స్క్వేర్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. దాని వాల్యూ 8ae స్క్వేర్కి ఈక్వల్ అవ్వాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇచ్చిన 3 ఈక్వేషన్స్ నుంచి మనకి 3 డయాగ్నల్స్ వాల్యూస్ మనకు తెలుసు. ఏడి స్క్వేర్ వాల్యూ, అలాగే ఏఈ స్క్వేర్ వాల్యూ, అలాగే ఏసీ స్క్వేర్ వాల్యూ. సో ఆ వాల్యూస్ ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేద్దాం మనం. సో 3ac స్క్వేర్ ఫస్ట్ 3 ఇంటూ ఏసీ స్క్వేర్. సో ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ 9a స్క్వేర్. నెక్స్ట్ ప్లస్ 5ad స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ ఏడి స్క్వేర్ వాల్యూ ఏబీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. దీన్ని మనం సింప్లిఫై చేసినట్టయితే సో 3 ఇంటూ ఏబీ స్క్వేర్ 3ab స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ 9a స్క్వేర్ 27a స్క్వేర్ ప్లస్ ఈసారి 5తో మల్టిప్లై చేయాలి మనం. 5 ఇంటూ ఏబీ స్క్వేర్ 5ab స్క్వేర్ ప్లస్ 5 ఇంటూ ఏ స్క్వేర్ 5a స్క్వేర్. సో మళ్ళీ సింప్లిఫై చేస్తే ఇప్పుడు మనం 3ab స్క్వేర్ 5ab స్క్వేర్ రెండు యాడ్ చేద్దాం. అప్పుడు 3 ప్లస్ 5 8ab స్క్వేర్ అవుతుంది నెక్స్ట్ స్టెప్లో. అలాగే 27a స్క్వేర్ ప్లస్ 5a స్క్వేర్ 32a స్క్వేర్ అవుతుంది. కాబట్టి 8ab స్క్వేర్ ప్లస్ 32a స్క్వేర్ ఈ రెండింటిలో నుంచి 8ని మనం కామన్ తీయచ్చు. సో 8ని కామన్ తీసినట్టయితే మనకి మిగిలేది ab స్క్వేర్ ప్లస్ 4a స్క్వేర్. కాబట్టి ab స్క్వేర్ ప్లస్ 4a స్క్వేర్ వాల్యూ మనకు దేనికి ఈక్వల్ అంటే ఏఈ స్క్వేర్ వాల్యూకి ఈక్వల్ ఫ్రమ్ ఈక్వేషన్ 2. కాబట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే 3ac స్క్వేర్ ప్లస్ 5ad స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 8ae స్క్వేర్ అని చెప్పొచ్చు. కాబట్టి ఈ ప్రాబ్లంలో అడిగినటువంటి విషయాన్ని మనం ప్రూవ్ చేయడం జరిగింది. సో ఈ 2 ప్రాబ్లమ్స్ తోటి మనకి సిమిలర్ ట్రయాంగిల్స్ చాప్టర్ కంప్లీట్ అయింది. అలాగే నెక్స్ట్ వీడియోలో మనం ట్రిగోనోమెట్రీ చాప్టర్ స్టార్ట్ చేసుకుందాం. సో టిల్ దెన్ బై, టేక్ కేర్.